హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ విశ్లేషణకు స్వాగతం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపుతో ఉన్నాయి. 2026 ప్రారంభంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి తన పట్టును నిరూపించుకుంది. అయితే భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ స్పష్టమైన మెజార్టీ ఎవరికీ రాకుండా హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటి? అప్పుడు తెలంగాణను ఎవరు శాసిస్తారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య నడుస్తున్న చదరంగంలో గెలుపు గుర్రం ఎవరిది? రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? కేటీఆర్, హరీష్ రావుల వ్యూహం ఏంటి? 5 నిమిషాల ఈ ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు మీకోసమే. పాయింట్ నెంబర్ 1, రాజకీయ క్షేత్రంలో అనూహ్య మార్పులు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ తన పరిపాలనా విధానంతో ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. మరోవైపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును కోల్పోతూ 3వ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో హంగ్ ఏర్పడితే ఏ పార్టీ గట్టెక్కుతుంది? పాయింట్ నెంబర్ 2, హరీష్ రావు, బీజేపీ. ఆ వార్తల్లో నిజమెంత? ఎస్, హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని గత కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై విశ్లేషకుల అభిప్రాయం ఏంటి అంటే, రాజకీయ ఒత్తిడి, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇతర ఆర్థిక ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో తనను తాను రక్షించుకోవడానికి, పార్టీకి కొత్త ఊపిరి పోయడానికి హరీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నారనేది ఒక వాదన. కానీ హరీష్ రావు వంటి రాజకీయ చతురుడు తనకున్న పట్టును వదులుకుని బీజేపీలో చేరుతారా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ పొత్తు కుదిరినా అది కేవలం ఎన్నికల కోసం మాత్రమే అయ్యే అవకాశం ఉంది. ఇక పాయింట్ నెంబర్ 3, కేటీఆర్ విలీనం వ్యూహం. రూమర్స్ వర్సెస్ రియాలిటీ. ఎస్, కేటీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ వార్తలను కేటీఆర్ స్వయంగా ఖండించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీని వేరే పార్టీలో ఎందుకు కలుపుతాం అని ఆయన స్పష్టం చేశారు. ఇక అంతర్గత కలహాల విషయానికి వస్తే, పార్టీలో ఉన్న నాయకుల వలసలను ఆపలేక బీజేపీతో స్నేహం చేయడం వల్ల పార్టీని కాపాడుకోవచ్చు అనేది ఒక వ్యూహం కావచ్చు. కానీ విలీనం అనేది బీఆర్ఎస్ ఉనికినే ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి అది జరిగే అవకాశం చాలా తక్కువ. ఇక పాయింట్ నెంబర్ 4, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. కాంగ్రెస్ ఎలా సిద్ధమవుతుంది అనే విషయానికి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు వేరే లెవెల్లో ఉన్నాయి. రాజ్యసభలో పట్టు సాధించి ఇటీవల రాజ్యసభకు తన నమ్మకస్తులను పంపడం ద్వారా రేవంత్ తన పట్టును మరింత పెంచుకున్నారు. ఇక వ్యూహాత్మక అడుగుల విషయానికి వస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన జోష్తో ఎక్కడైతే హంగ్ ఏర్పడుతుందో అక్కడ ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇక పాయింట్ నెంబర్ 5, హంగ్ వస్తే కింగ్ మేకర్ ఎవరు అనే విషయానికి వస్తే, రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. చిన్న పార్టీలు మరియు ఇండిపెండెంట్లు 2026 ఎన్నికల నాటికి ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే అప్పుడు ఏపీ నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు లేదా చిన్న పార్టీల నాయకులు కింగ్ మేకర్లు అవుతారు. ఇక బీజేపీ స్టాండ్ విషయానికి వస్తే, బీజేపీ తెలంగాణలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే బీజేపీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే. సో రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పావు కదులుతుందో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి, బీజేపీ తన పట్టును నిలుపుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ భవిష్యత్తు ఇప్పుడు ఓటర్ల చేతుల్లోనే ఉంది. హంగ్ వస్తుందో, క్లియర్ మెజారిటీ వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ.